ఇక కర్కాటక రాశి వాళ్ళు క్రోధముతో పాటు కోపము, క్షణికావేశం అంటామే, అదే ఇంగ్లీషులో విన్నాను సెన్సిటివ్ అంటారు, సున్నిత హృదయం. కనుక అది కర్కాటక రాశి వాళ్ళ నుండి తొలగించుకోవాలి. ఎందుకంటే సున్నితంగా ఉంటే ఈ కాలంలో కష్టం. ఎందుకంటే నిబద్ధతతో ఉండాలి. ధర్మానికి తావుంది అంటాము, ధర్మమే రుజువు చేయాలి, న్యాయానికి రుజువు కావాలంటాం. కానీ అతి మంచితనము అంటామే, ఈ అతి మంచితనం అంటే పనికిరారు. మనం ఎంత చేసినా మీరు వింటారు, షణ్ముఖ శర్మ గారు, చాగంటి వారు, ఆదిశంకరుడి యొక్క మహానుభావులు చెప్పేది, కృతజ్ఞత 4 పదములు ఉన్నాయే, అది పెద్దలందరికీ అనుభవంతో తెలుసు. ఇప్పుడు ఈ కాలంలో కృతజ్ఞత లేదు కనుక కృతజ్ఞత కావాలి. మనం ఏం చేసినామో లిఖించేది లేదు. ఇప్పుడంటే ప్రతిదానికి కాగితం కావాలి, నోటి మాటకు నిశ్చయం లేదు, కట్టుబాటు లేదు. కనుక కృతజ్ఞత అనేటువంటిది ఉండాలి ఈ రాశి వాళ్ళకు. కనుక కృతజ్ఞత అన్ని 12 రాసులు 27 నక్షత్రాలు ఒక కరీంనగరమే కాదు, యావత్ ప్రపంచమంతా, భారతదేశం కాదు, అందరికీ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవనాధారం. విద్యార్థులకు ఆ రకంగా, దంపతులకు ఈ రకంగా, వివాహ యోగ్యతకు ఆ రకంగా ఫలితాంశములు ఉంటాయి. కనుక వీళ్లకు చక్కటి జీవనం. ఈ రాశి వాళ్లకు 9ంట శని కలగటం, గురువు ఒకటి అంటే కర్కాటక రాశి వాళ్ళు గురువు 1 నుంచి వెళ్ళిపోయి ఏ పని చేసినా నెరవేరటం